నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఫిబ్రవరి 1న తణుకు మండలం విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి తణుకులో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం సీనియర్ ఓటర్లను సన్మానించి కొత్త ఓటర్లకు ఐడి కార్డులను అందజేసిన తహసీల్దార్ అశోక్ వర్మ తణుకు మండలం తేతలి గ్రామంలో లేగదూడల ప్రదర్శన చేసిన రైతులు ఆధ్వర్యం వహించిన పశుసంవర్ధక శాఖ 18 సంవత్సరాల వయసు నిండిన యువత ఓటరుగా నమోదు కావాలి తాడేపల్లిగూడెంలో హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి మట్టిలో మాణిక్యాలను గుర్తించి క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం రాజమండ్రిలో పర్యటించిన రాష్ట్ర మంత్రి కందుల ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలి రాజమండ్రి ఓటర్ల దినోత్సవ సభలో ప్రజలకు పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల పాత్ర కీలకం అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రైతులు పండించిన కూరగాయలను నేరుగా అమ్ముకునేందుకు రైతు బజార్ల వ్యవస్థ అమలాపురంలో వెల్లడించిన ఎమ్మెల్యే ఐతాబత్తుల పేదలకు మెరుగైన సేవలు అందించేందుకే తన పదవి కొత్తపేట ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో పేర్కొన్న ఎమ్మెల్యే బండారు ఏలూరులో జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ వెట్రిసెల్వి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 1వ తేదీన తణుకు మండలం విచ్చేస్తున్నారు ఈ మేరకు తేతలి దువ్వ గ్రామాలలో జరిగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొని పెన్షన్లను అందజేస్తారని అధికారులు చెప్పారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు వారు వివరించారు ఈ మేరకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణతో పాటు స్థానిక నాయకులు ఈ ప్రాంతాలను పరిశీలించి సూచనలు సలహాలు ఇచ్చారు ఓటర్స్ దినోత్సవాన్ని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో కొత్తగా నమోదైన ఓటర్లకు మంజూరైన ఐడి కార్డులను పంపిణీ చేసి 3 సీనియర్ ఓటర్లను సన్మానించారు ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది భారత ఎన్నికల సంఘం 1950 జనవరి 25వ తేదీన ఆవిర్భవించింది దీనిని పురస్కరించుకుని ఈ సంఘం 2011 నుంచి జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది జనాభిష్టాన్ని ప్రతిఫలించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థకు సార్థకత ఉంటుందన్నది జనమెరిగిన సత్యం ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ప్రజలే నిర్ణేతలు తమ మనోభావాలను ప్రకటించేందుకు జనం చేతిలో ఉన్న పదునైన ఆయుధం ఓటు రాజకీయ పార్టీల జాతకాలను మార్చే సత్తా తమకు ఉందని మన దేశంలో ఓటర్లు ఇప్పటికే పలుసార్లు నిరూపించారు మహామహా నేతలను మట్టి కరిపించిన ఘనత మన ఓటర్లకు ఉంది అయినప్పటికీ మన దేశంలో పోలింగ్ శాతం తక్కువగానే నమోదవుతుంది దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ఓటర్స్ డేను ప్రత్యేకంగా నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తుంది మేరకు ఓట్లు కొని కుర్చీలెక్కే దుస్సాంప్రదాయం పోవాలని 2020లో కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా రాజకీయ పార్టీలకు హితవు పలికారు వచ్చే ఎన్నికల్లో దీనిని ఆచరించేందుకు ప్రయత్నిస్తారని ఆశిద్దాం తహసీల్దార్ దండు అశోక్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ ఎస్ శివశంకర్ మరో డిప్యూటీ తహసీల్దార్ ఎం శ్రీదేవి సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రతిజ్ఞ చేయుచున్నాము. అలాగే ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో కూడా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించి ఈ అంశంపై వ్యాసరచన వ్యక్తిత్వ పోటీలను ఏర్పాటు చేసి ఓటు వేసే సందర్భంలో ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటు హక్కును వినియోగించుకుంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు కేవీ శ్యామలాదేవి సిహెచ్ రమేష్ బాబులు పాల్గొన్నారు B. Amisha, second PA. రాకపోతే ఎవరైనా ఎంసీసీ క్యాడెట్
తణుకు మండలం తేతల గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శనివారం లేగదూడల ప్రదర్శన నిర్వహించి పెంపకంపై అవగాహన కలిగించారు. అలాగే మంచి ఆహారం ఇచ్చి ఆరోగ్యంగా పెంచిన రైతులకు గ్రామ నాయకులు సరేల సతీష్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా తణుకు మండల పశు వైద్య అధికారి కరణం శంకర్ మాట్లాడుతూ పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. లేగదూడల పెంపకంపై అవగాహన సదస్సు, లేగదూడల పెంపకంపై అవగాహన. ఈ లేగదూడలు అవే రేపటి పాడి పశువులు కాబట్టి వాటి యొక్క పోషణలో జాగ్రత్త వహించాలి రైతు సోదరులందరూ కూడా. వాటికి పుట్టగానే అరగంట లోపు మీరు జున్నుపాలు తాగించాలి. ఎందుకంటే అరగంట తర్వాత వాటికి జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి మొదటి అరగంటలోనే జున్నుపాలు తాగించాలి. నెల వయసు వచ్చే వరకు కూడా ప్రతిరోజు 2 లీటర్ల పాలు అందించాల్సి ఉంటుంది. నెల తర్వాత దాణా కూడా పెట్టుకోవాలి. 3 నెలల తర్వాత పాలు ఇవ్వని అవసరం లేదు. రకరకాలైన జబ్బులు దూడలో వచ్చి మరణాలు సంభవిస్తూ ఉంటాయి. వాటిని మరణాలు అరికట్టాలంటే మీరు తప్పనిసరిగా నివారణ మందు ప్రతి నెల కూడా ఒకసారి దూడకు 6 మాసాల వయసు వచ్చే వరకు కూడా దూడలకు నట్టల నివారణ మందు తాగించాల్సి ఉంటుంది. కాలంలో లేగదోళ్ళు చలిగాలు గురై న్యూమోనియా లాంటి వ్యాధులు వచ్చి మరణాలు సంభవిస్తూ ఉంటాయి. షెడ్లో కట్టేయటం కానీ, వాటికి చలిగాలు సోకకుండా చలిగాలు తగలకుండా చూసుకోవటం కానీ అవన్నీ చేసి వాటిని న్యూమోనియా బారి నుంచి రక్షించాల్సి ఉంటుంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటించి దూడలను సక్రమంగా పోషించుకున్నట్లయితే అవి మంచి పాడి పశువులుగా ఎదిగి మీకు లాభదాయకంగా ఉంటుందన్నమాట. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ లేగదూడల పోషణలో జాగ్రత్త వహించి అందరూ కూడా లేగదోళ్ల మరణాలను నివారిస్తారని కోరుకుంటున్నాము. లేగదోళ్ళన్నిటికీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం రైతులకు అందరికీ కూడా బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవాలు శనివారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా పెనుగుదురు, విజయవాడ, నూజివీడులకు చెందిన సంగీత కళాకారులు బీవీఎస్ వర్మ, చావలి శ్రీనివాస్, మంగళగిరి శ్రీధర్లు నిర్వహించిన సంగీత కచేరీ శ్రోతలను ఆకర్షించింది. సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ కార్యదర్శి జేడిగుంట శర్వాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోశాధికారి భోగవల్లి ఇందిరాదేవి, సభ్యులు జొన్నలగడ్డ రామలక్ష్మణులతో పాటు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంక రాజకుమారి, పారిశ్రామికవేత్త చిలుకూరి రామకృష్ణ, ఆరాధనోత్సవ సొసైటీ మాజీ ప్రధాన కార్యదర్శి భమిడి కమలాదేవి, నన్నయ్య భట్టారక పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. తణుకుకు చెందిన సుప్రసిద్ధ విద్యా సంస్థ మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో ఈ నెల 20-21వ తేదీలో నిర్వహించిన వార్షిక క్రీడోత్సవాల్లో విజేతలకు నిలిచిన విద్యార్థులకు స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశ్రావు బహుమతులు అందించి అభినందించారు. ఇంకా వివిధ సాంస్కృతిక భాషా పోటీల్లో విశేష ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు కూడా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల జ్ఞానమంజరి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుకుగా ఉన్నప్పుడే సంపూర్ణత చేకూరుతుందని బాలబాలికలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుని ఎం లక్ష్మి, క్రీడా ఉపాధ్యాయులు, ఇతర విభాగాల బోధకులు పాల్గొన్నారు. Memory test, then drawing, then see, you are not even clapping. ప్రతి శనివారం కండక్ట్ చేసే కోకరికులర్ యాక్టివిటీస్ సంబంధించిన ప్రైజెస్ కానీ అంటే క్విజ్, క్యాలిగ్రఫీ, మెమరీ టెస్ట్ ఇలా రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం, పిల్లల్లో ఎవరు దేంట్లో బెస్ట్ అనేది వెలికి తీయటం మాంటిసోరీ స్కూల్ ప్రత్యేకత. సో అలా ప్రైజెస్ అవసరం పొడికి వచ్చిన ప్రైజెస్ అన్ని కూడా ఈరోజు యాన్యువల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డే రోజున ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొన్న జనవరి నెలలో జరిగిన
యాన్యువల్ స్పోర్ట్స్ డేకి సంబంధించిన ప్రైజెస్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. సుమారు 1500 మంది పిల్లలు ఈరోజు వివిధ కేటగిరీస్లో ప్రైజెస్ తీసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ వీళ్ళు ప్రోత్సహించిన తల్లిదండ్రులని, ఉపాధ్యాయుల్ని కూడా తణుకు నారాయణ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శనివారం భాషా నైపుణ్యంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ మేరకు పట్టణంతో పాటు సంస్థకు చెందిన వివిధ ప్రాంతాల విద్యార్థులు పాల్గొని ఈ అంశంపై అవగాహన పెంచుకున్నారు. ప్రధానోపాధ్యాయులు కె సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వీళ్ళ మైండ్లో ఎక్కడ వెళ్తాయి అని అనుకున్నాం. ఆల్రెడీ అనేది కూడా మాకు తెలియలేదన్నమాట. నెక్స్ట్ కాంపిటీషన్ ఒకప్పుడు భారతదేశము భారతీయ జనతా పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన అయినంపూడి శ్రీదేవిని ఈ పార్టీ నాయకులతో పాటు కూటమి నాయకులు అభినందించారు. ఇందులో భాగంగా పార్టీ మండల అధ్యక్షులు దాసరి వెంకటస్వామి, మండల ప్రధాన కార్యదర్శి కట్టుంగ రామచక్రధర్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సింహాద్రి లక్ష్మణ్ కుమార్ గుప్తా, మహిళా మోర్చా అధ్యక్షురాలు కోల ధనలక్ష్ములు వేల్పూర్లోని ఆమె ఇంటికి శనివారం వెళ్లి పుష్పగుచ్చాలిచ్చి ప్రశంసించారు. ఇదిలా ఉండగా ఇరగవరం మండలం తూర్పు విపరు గ్రామ మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, బీజేపీ మండల అధ్యక్షులు కాట్నం పరిపూర్ణం, తెలుగుదేశం నాయకులు గంటా నాగరామచంద్రరావులు శ్రీదేవికి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు గుంటూరులో మధ్యవర్తిత్వంలో పాటించవలసిన నియమాలపై శనివారం నిర్వహించిన న్యాయవాదుల శిక్షణా తరగతుల్లో తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, కార్యదర్శి ఈదా రామకృష్ణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ తిల్హారీ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ అంశంపై దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రానికి చెందిన వివిధ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 18 సంవత్సరాల వయసులున్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పట్టణంలోని మండల రెవెన్యూ కార్యాలయం వద్ద శనివారం జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కలిగించారు. సీనియర్ ఓటర్లను సన్మానించారు. మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు అందరి చేత ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయించి అంతా కూడా ఓటర్ గా 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి వ్యక్తి జాయిన్ అవ్వండి. ఇటు ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, మున్సిపల్ ఆఫీసులో కానీ ఓటు జాయిన్ అవ్వచ్చు. అదే విధంగా ఆన్లైన్ లో కూడా జాయిన్ అయ్యే ప్రక్రియ భారతదేశం ప్రవేశపెట్టింది. మీరు అవన్నీ కూడా అప్లై చేయండి. మంచి వ్యక్తులు ఎవరో మీరు చూసి ఎన్నుకోవాలి. భారతదేశానికి ఏ ప్రధానమంత్రి వస్తే మంచి చేస్తాడు. ఆంధ్ర రాష్ట్రానికి ఈ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈతకోట తాతాజీ, మాన్నిడి బాబ్జీ, రెవెన్యూ డివిజనల్ అధికారి ఖతీబ్ కౌసర్ భాను, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, కూటమి నాయకులు గొర్రెల శ్రీధర్, పాలూరు వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.